పేరట మీ అందరికీ శుభాలు. రథంలోని 7వ వారపు ఆరాధన ఆశీర్వాదాలకి మీ అందరికీ ఆహ్వానం. మన ధ్యానంలోనూ మన గానంలోనూ మన ఆరాధనలో త్రియేకుడు మహింపరచబడులాగున మనము ధన్యులమై ఆయన సన్నిధి దేవుళ్ళు పొందులాగున ఆయన పాదాలు పట్టుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆకాశ మహాకాశాలు పట్టజాలిన వాడ మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మా కొరకు తమరు చేసిన ఈ ఉపకారాన్ని మేము మరువలేము నాయన. యుగాల వెంబడి మమ్మను ఏలుతో ఉన్న శాప నుంచి మమ్మల్ని విడిపించి మీ దీవెనతో నింపడానికి మీ రాజ్యం ముందు మీతో సహవాసులుగా మమ్మల్ని చేయడానికి తమరు చేసిన ఏర్పాటుగా వందనాలు చెల్లిస్తున్నాం నాయన. 7వ వారం మమ్మల్ని నడిపించారు. మాకంటే శ్రేష్ఠులు, ఘనులు, భాగ్యవంతులు, అందగాళ్ళు, విద్యావంతులు, అధికారులు, రాజులు, ప్రధానులు అనేకులు ఈ 7వ దినము 2020 ఈ దినం చూడడానికి వారు ఓర్చుకోలేకపోయారు. అలాగనే వారు అపాత్రులను కాదు, కానీ మేము వాస్తవంగా అపాత్రమైనప్పటికీ మమ్మల్ని పాత్రులుగా చేసి మా జీవనాన్ని పొడిగించాము. మీకు వందన చెల్లిస్తున్నాం. ఈ నూతన మాసంలో, నూతన వారంలో మాకు మరొకసారి మీ సన్నిధి మాకు ఇచ్చి మా ఆధ్యాత్మిక జీవితంలో నిండైన స్వాతంత్ర్యం మాకు ఇవ్వగలందుకు మీరు చేసిన ఏర్పాటుకు వందన చెల్లిస్తూ నాయన, మీ మహామహిమలు మేము కొనియాడి మీ నామస్మరణలో మేము జన్మ ధరించుకుని మీ ఏర్పాట్లకి మీరు మా ఆకలి తీర్చే దేవుడు అని మా ఉపవాసాన్ని ఉపశమింపచేసే దేవుడు అని మీకే అనేక స్తోత్రం సహస్రములు చెల్లిస్తూ ఈ దినము మీరు దాచిపెట్టిన మీ జీవాన్ని మాకు ఇచ్చి పరిచి పంపించుమని సంఘ ప్రియ బిడ్డల దేశం ఒకరిని ఈ పాండమిక్ డేస్లో బిడ్డలు అనేక మంది ఇబ్బందులు పడుతుంటుండగా ప్రతి నీ కుమారుని ఆదరించమని, కుటుంబాలన్నీ నీ కుటుంబమై నీ పితృత్వాన్ని కొనియాడడానికి బిడ్డలకి మీ స్పృహద ఇచ్చేయండి. ఆయన షుడ్ మ్యాచెస్ పీపుల్ మీకు అప్పగిస్తున్నాము స్వామి. వీళ్ళందరినీ మీ చేతులు పెట్టుకోండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, శిశువులు సైతం మీకు అప్పగిస్తున్నాము. ఆ మరొక యావత్ సార్వత్రిక సంఘానికి అప్పగిస్తున్నాం. సర్వజనావళిని, సకలమైన అన్యులను మీ స్పృహతో నింపమని. కారణం మీరు వచ్చుచున్న వేడ సమీపిస్తున్నదని మీ స్పృహ కలిగి మీ వైపు మేము చూడడానికి టువర్డ్స్ ద సెకండ్ కమింగ్ మా ప్రతి ప్రయారిటీ ఆ వైపుకు మలుచుకోవడానికి మాకు శక్తి దయచేయండి. మహిమ పొంది మీ కృపాక్షేమాలు బిడ్డలందరినీ అప్పగిస్తున్నాం. మీరు ఇచ్చిన భాగ్యము, అధికారమును బట్టి మీ యాజకుడు, మీ పాద సేవకుడు, మీ పాద ధూళిగా ఈయన బిడ్డలందరినీ మీ సన్నిధికి అర్పణగా అర్పిస్తుండగా మరణించుమని. మా ప్రతి బలహీనతలు నాయన అన్నిటినీ క్షమించి మన్నించి మీ సన్నిధిలో మేము అనుమతించబడులాగున ఇదివరకు అనుమతించిన దానికి ప్రత్యేక వందనములు చెల్లించుకుంటాం. పరిశుద్ధాత్ముడ, మీ ఆపరేషన్కి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీ యాజమాన్యం, మీ క్రియ, మీ ప్రక్రియ మాలో జరిగించున్నాం. యేసే పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, వేళ మనము త్రిత్వంలోని 7వ వారపు పాఠ్య భాగాలు విందాం. ముందు తర్వాత ధ్యానానికి వెళ్తాము. వెళ్ళే ముందు ఒక కీర్తన కూడా మనం ఆలాపన చేసుకుందాం. ఈవేళ మనము త్రిత్వంలోని 7వ వారం మనకున్న భాగాలు అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘం రాసిన పత్రిక 6వ అధ్యాయము
19 నుండి 23 వరకు, అలాగే పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనము చదువుకున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 19 నుండి 23 వరకు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. యాదనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ పర్యంతం సువార్త వాక్య భాగము పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో మొదటి 9 వచనములో విందాం. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మోసబోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన్ని అడిగిరి. ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. వారు జనసమూహములకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పింది. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనోతా ప్రాంతములకు వచ్చాను. యాక్చువల్గా మనకు 9 వరకే, అయితే అది ఇన్కంప్లీట్ ఉందని అక్కడికి ఒక పేర అవుతుందని నేను 10 వచనం కూడా యాడ్ చేశాను. సువార్త వాక్య భాగము ఈ పర్యంతం. దేవుని ప్రియులారా, 3వ వచనం మళ్ళా చదువుతున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మోసబోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనకి సమృద్ధిగా వడ్డించునుగాక. ఆమేన్. ఈ మన పాఠ్యభాగాలకు రిలేటెడ్గా అనేకమైన వారాల్లో మనకి సరైన కీర్తన, సరైన పాటలు మనకి లభ్యం కాని మూలంగా ప్రభువు సెలవు చొప్పున ఆయన నన్ను బలపరిచినందుకు ఇలాగ నేను ట్యూన్స్ మళ్ళీ న్యూ ట్యూన్ చేస్తే ఇబ్బంది పడతానేమని నోన్ ట్యూన్స్తో తెలిసిన రాగ ఛాయలతో ఈ విధంగా
పాఠాలను అందులో సూచించి మీ ఎదురు పెడుతున్నాను. మీరు వాటిని అనుభవించండి. ఇన్ ఏ వే యు ఆర్ గెటింగ్ ది మెసేజ్ ట్వైస్ అనమాట. ఒకటి ఇన్ టీచింగ్ ఆర్ ఇన్ ప్రీచింగ్, ఇంకొకటేమో ఇన్ సింగింగ్. సో త్రూ ది 2 channels దేవుని వాక్యం మీ హృదయమందు చొచ్చి అక్కడ స్థిరపడాలనేది నా భారం. అందుకంటే ఏమి కాదు. అవైలబుల్గా ఉన్న చోట డైరెక్ట్గా మన పుస్తకంలోని పాటలు డైరెక్ట్గా పాడుతూ మీ అందరికీ తెలిసిన సంగతి. ఇన్ కేస్ తగినంత కన్సిస్టెంట్గా లేనప్పుడు ఈ విధమైన ఏర్పాట్లు జరుగుతాయి. దీని కొరకు మీరు ప్రార్థన చేయండి, అనుభవించండి, ఆశీర్వదించబడండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఈ దినపు వాక్య ధ్యానానికి నిమిత్తం పాట మృత్యుంజయుని మార్గము నడువ ముదమున మక్కువతో మెలుగు, మహిలో మహిమలు పొందుచు మనుగడ తృప్తిని కలిగి సిద్ధిని పొంద, మృత్యుంజయుని మార్గము నడువ ముదమున మక్కువతో మెలుగు, జీవప్రదాత యేసని ఎరిగి బహుజన సంద్రము బలముంది, తమ బలహీనతలను మరి మరణము గెలువ పొందగా నిత్య జీవము, మృత్యుంజయుని మార్గము నడువ ముదమున మక్కువతో మెలుగు, పాపపు జీతము మరణము విదితమే, దైవ కృపావరం మన కొరకు, క్రీస్తు యేసు ప్రభునందే గలదనే ఘన శుభవార్తే నిత్య జీవం, మృత్యుంజయుని మార్గము నడువ ముదమున మక్కువతో మెలుగు. మన తండ్రి దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 7వ వారపు దైవ సంకల్పం, దైవాభిలాష మన ఎడల ఏమంటే, మనమిక మన ఆది తండ్రి దగ్గర నుండి తరతరాలు డౌన్ త్రూ ది సెంచరీస్, శతాబ్దాలు వెంబడి మానవాళి ఉపవసించింది. తినవలసినది తినక, తినకూడదు తిని ఏదో తింటున్నామో బతుకుతున్నామనే మాయలో పడిపోయిన మానవాళి యేసుస్వామి ఈ సంగతి ఎరిగి వీళ్ళకి ఉపవాసంలో ఉండకూడదు. ఎందుకంటే బహుజన సమూహం కూడి వచ్చారు ఆయన దగ్గరికి. ఆ వేళ కొంతమంది దూరాల నుంచి వచ్చారని ఆయన ఎంత పర్టికులర్గా, ఎంత కేటగరైజ్ చేసి ఆయన సమూహాలను ఆయన గుర్తిస్తున్నాడో మనం ఆలోచించి, ఈ ఉపవాసం దేని గురించి? ప్రభు ఇచ్చిన మొదటి ఆజ్ఞ, ఏదేనిలో మన ఆది తండ్రి తల్లికి చెప్పిన ఆజ్ఞ వాళ్ళు మీరారు కనుక దెన్ ఆన్వర్డ్స్ వాళ్ళు ఏం చేశారంటే
ఆ, ఆహారం కాని దాన్ని తింటూ ప్రారంభించారు. వీళ్ళు అగచాట్లు పాలైపోయారు. ఆ ప్రతిబింబం నేడు మనలో చూస్తున్నాము, అది ఉంది. ఇది మనకు తెలియదు. యేసయ్య దానిని చూచి ఆయన కనికరపడ్డాడు. జీసస్ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ఎందుకంటే వీళ్ళకి తిండి తిప్పలు లేవు, వీళ్ళు మీకు మూసిపోతారు. ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, వచ్చి నాతో కూర్చున్నారు. ఇది ది మైండ్ ఆఫ్ జీసస్. ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని ఫాస్టింగ్లో పెట్టని ఎవడనుకో. మనమే అని అనుకున్నప్పుడు పరమ తండ్రి ఇంకెలా భావిస్తాడు? అంచేత ఇట్స్ వెరీ న్యాచురల్ దట్ ఫాదర్స్ టు ఫీడ్ హిస్ చిల్డ్రన్. ఓకేనా? ఈవేళ బహుజన సంద్రము ఆయన దగ్గరికి కూడి వస్తుంటే ది కమింగ్ వాళ్ళందరూ కలిసి టుగెదర్ బై గ్యాదరింగ్. ఎవరి మట్టుకు ఆడు వచ్చేటు వెక్క వేరు, ఒకళ్ళొకళ్ళు కలుపుకుని పిలుచుకుని జతగట్టుకుని రావడం అన్నమాట. అది కూడి రావడం. దేవుని సన్నిధికి అలా రావాలి అంటే ఒకళ్ళకు జ్ఞాపం చేసుకుంటూ, మనం ఈరోజు సన్నిధికి వెళ్తున్నాము, త్వరగా బయలుదేరాలండి. మ్యూచువల్ ఇన్స్పిరేషన్, కోఆపరేషన్, మ్యూచువల్ రిమైండింగ్ ఇవన్నీ చేసుకుంటూ సన్నిధి రావాలి. అది అక్కడ జరిగిన కూడి వచ్చారు. ఎందుకు వచ్చారనే దానికి మనం చూస్తే ఆ రెఫరెన్స్ కూడా ఒకసారి మనం విందాము. ఎందుకు వచ్చారంటే తమ బాధల్ని బాగు చేసుకుంటూ. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 56 వరకు ఉన్న భాగం మనం ఈ విషయంలో ఈ సందర్భంగా మనము చూడాలి. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయంలో 53, 56 ఈ 2 వచనాలు మరి తప్పవు కనుక నేను మీకు చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 53 నుంచి 56 వరకు జనులు ఎందుకు ఆయనకి కూడి వస్తున్నారని అనేదానికి మరి మనకు అర్థం అవ్వాలి కదా. చదువుతున్నాం. మార్కు 6:53 నుంచి. వారు అవతలకు వెళ్ళి గన్నిసరితో దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపెట్టి ఆ ప్రదేశమనంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించును అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టు నిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఫర్ దిస్ రీజన్ ఆయన ఎక్కడున్నా కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన వెంటబడి సమూహాలు మాసస్ ఇన్ మల్టిట్యూడ్ సమూహాలుగా ఆయన దగ్గరికి కూడి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బాగుపడదామని తమ బాధల నుంచి, బలహీనత నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుంచి, వీటన్నిటి నుంచి బాగుపడాలని వచ్చారు. ఇది మార్కు సువార్త 6:53. ఇప్పుడు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో అక్కడ కూడా యాభై 53 నుంచి విందాము. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే
మీలో మీరు జీవము గలవారు కాడు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అని తన శరీరము గురించిన తనలో మమేకమయ్యే ఈ విధానం ఆయన మనకు చెప్తున్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో 25వ వచనం 24 నుంచి విందాం. ఈ 24 నుంచి 27 వరకు విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24 నుంచి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోతే జనసమూహము చూచి వారు ఆ చిన్నదోని ఎక్కి యేసును వెదుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిన ఆయనను కనుగొని, బోధకుడా, నీవు ఇప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దిస్ ఈస్ ది reason why people in masses and multitude, groups and troops, they followed Jesus. They were seeking Jesus. యేసుని వెతుకుచూ ఉండేవారట. ఎక్కడ దొరుకుతాడా, ఏ సీషోర్లో దొరుకుతాడో, ఏ ఊళ్ళో ఏ కొండ మీద దొరుకుతాడో, ఏ తీరం, ఇలాగా పీపుల్ వర్ థ్రాంగ్డ్. వాళ్ళు ఆశ కలిగి ఆయన పట్ల జివ్వ కలిగి వాళ్ళు ఆరాటపడిపోయారు. ఎందుకంటే మన ఆది తండ్రి ఆదాము నుండి మనకు సంక్రమించింది ఏమంటే బలహీనత. యాక్చువల్లీ గాడ్ క్రియేటెడ్ యాజ్ స్ట్రాంగ్ అండ్ పర్ఫెక్ట్. వీ మేడ్ అవర్ సెల్స్ వీక్ అండ్ ఇంపర్ఫెక్ట్. దట్స్ కాల్డ్ ది ఆడమిక్ ఇన్హెరిటెన్స్. మన తండ్రి వల్ల మనం పుచ్చుకున్న ఈ బలహీనత ఇదే మనకు దాపరించింది. కనుక ఇప్పుడు యేసు స్వామి ఆ వేళ సముద్రపు వద్దని ఆయన ఉండటము, ఆయన వెంబడించిన బహుజన సమూహములు వచ్చేసినాయట. మరి 3 రోజులు మీటింగ్స్ అయిపోయి ఇక వాళ్ళు వెళ్ళిపోవడానికి పంపించే ముందుగా ఆయన ఏం చేశాడంటే, వీళ్ళకి మరి వీళ్ళు ఎలా పంపించడం బాగోదయ్యా అని జరిగిన అక్కడ మార్కు గారు రికార్డులో మనం చూసాం. ఈజ్ రిపోర్ట్ ఏమైనా ఉంటే పెట్టండి అంటే, ఇంతమందికి మేము ఎక్కడ తేమండి వాళ్ళు అవాక్ అయ్యారు. అప్పుడు 7 రొట్టెలు తీసుకున్న వాళ్ళ ఎక్కడో ఉన్న వాళ్ళల్లో అవి తీసుకుని ఆయన ప్రేయర్ చేసి కృతజ్ఞతలు చెల్లించి పెట్టండి అని శిష్యుల చేతికి ఇచ్చేసాడు. Jesus blessed the bread and disciples broke it and distributed. Blessed వాళ్ళు శిష్యుల చేతుల్లో రొట్టెలు విరిగిపోయింది, ముఖ్యంగా అందరు పంచేశారు. 7 గంపలైనవి, తినేగా మిగిలిన తిన్నవాడు 4,000 మంది. అంతకు మునిపే 5,000 మంది భోజనం చూసిన ఈవెంట్ కూడా మనం చూస్తాం ఎపిసోడ్. అక్కడ మిగిలిపోయిన 12 గంపలు, తిన్నవాడు 5,000 మంది. యేసు నోట మాట మానవ జీవం. రొట్టె వల్ల మాత్రం కాదు కానీ మనుష్యుడు ఆయన దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని చెప్పిన ఆ యేసు స్వామి మనకు లిటరల్గా రొట్టెని ఇచ్చాడు. హిస్ వర్డ్, హిస్ లివింగ్ వర్డ్. ఇశ్రాయేలు నడపడానికి అరణ్యంలో మోషే ద్వారా మన్నాని ఇచ్చాడు ఆకాశం నుంచి. ఇప్పుడు యేసు అనే మన పరమ మోషే, న్యూ ఇజ్రాయిట్స్ అనే మనకి ఆహారము ఆయన బ్లెస్ చేసి ఆయన నోటి మాట మనకి ఆయన పంచుతున్నాడు.
దేవుని సందేశము యేసు నోట బయలుపడింది. యేసయ్య దాన్ని బ్లెస్ చేశాడు, శిష్యులకు ఇచ్చాడు టు డిస్ట్రిబ్యూట్. ఈవేళ క్రైస్తవ సంఘము దేవుడిచ్చిన దివ్య బహుమానం, గాడ్స్ గిఫ్ట్ ఏమైంది, జీవము పంచమని సంఘానికి ఇచ్చాడు. ఆ అథారిటీ సంఘము ఈవేళ పంచాలి. నువ్వే సంఘము. వాళ్ళ రోగాల బలహీనతలు బాగు చేసుకోవడానికి వాళ్ళు యేసుని చుట్టుముట్టేస్తున్నారు. కొంతమంది ఆయన అంగీ ముట్టుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. జస్ట్ ఆయన ప్రెసెన్స్, ఆయన గాలి తగ్గితే సరిపోద్ది అనుకుంటున్నారు. అటువంటి అట్టర్ నీట్లో ఉంది హ్యూమానిటీ వేళ, ఎస్పెషల్లీ ఇన్ ద డేస్ ఆఫ్ దిస్ కరోనా ఆర్ ది పాండమిక్ డేస్, భీకరమైన దినాలు. బెటర్ ఆలోచన చేయండి. Our primary mission is to distribute the bread of the gospel. సువార్త అనే ఈ రొట్టెను మనం ఇచ్చామనుకోండి, ప్రజలు ఆదరించబడతారు, ఆకలి తీరుతాయి. ఉపవాసం శతాబ్దాల వెంబడి ఉపవాసంలో ఉన్న మానవాళికి జీవాహారం ఇచ్చాడు ఆయన జీవాహారమని తండ్రి ఆయనకి సీలు వేసాడు. హెవెన్లీ ఆఫీస్ సీలు వేసి ఆయన మీద మనకు పంపాడు. ఇన్ ఆర్డర్ టు ఈట్, ఆయన్ని మనం తినడానికి అప్రూవ్డ్ అని ఇచ్చాడు. అంచేత యేసే రక్షకుడు. పరలోకం చూసిన ప్రతివాడు, ప్రతి దూత ఇది కాదు, ఆయన వచ్చినవాడే ఆయన. The only man who came from heaven to earth to reveal the invisible God. He appeared visibly. కదా, అందుకని మీ అందరికీ ఈ దినాన్ని మనం వినే పాఠం ఏమంటే, ఆయన మన సాధక బాధకాలలో మనల్ని ఆదరించడము, బలపరచడము మాత్రమే కాక మనం తృప్తిపరుస్తున్నాడు. 9వ వచనం ఎంత అద్భుతమైన మాట చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట గురించి మీకు కొంచెం చెప్పి నేను ముందుకెళ్ళిపోతున్నాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. తృప్తి అనే మాట మూలమందు వ్రాయబడిన అర్థం ఏమంటే, ఆహారము తయారవడానికి అది ముందు పంటగా అది పండాలి. పండటానికి ముందు అది విత్తనమై ఉంటుంది. అది తీసుకెళ్ళి వ్యవసాయదారుడు భూమిలో సాగు చేస్తాడు. పండిన పంట తీసుకొస్తాడు. తీసుకొచ్చాక అది ధాన్య రూపంలో ఉన్నదాన్ని మన దాన్ని ఆడించుకుని, అది ఏ ధాన్యమే సరే ఆ పై పొర తీయబడి మనం దానిని ఆహారంగా మలుచుకునే పొజిషన్కి వచ్చి ఇంత ప్రాసెస్ ఉందే. ఇక్కడి నుంచి ఈ ప్రాసెస్ చేయడంలో పశువులన్నీ ఎలాగ కష్టపడి పనిచేస్తాయో, అక్కడ అవి ఎలా మేసి మన కొరకు భూమిని దున్ని సాగు చేసి కుప్పనూర్చి ఇంత పని ఏం చేసి, ఎలా క్యాటిల్ ఎలాగ కష్టపడి తిని మనకి ఇచ్చింది, ఎలా ఇస్తుందో ఇది ఎక్కడికి వస్తుంది, చివరికి మన టేబుల్ కూడా వస్తుంది, మనం డైనింగ్ టేబుల్ వరకు రీచ్ అవుతుంది. అంటే ఫ్రమ్ ఫీల్డ్ టు ది డైనింగ్ టేబుల్ ఇంత ప్రాసెస్ ఉంది కదా. ఇందులో పశువులు తృప్తి పడతాయి, కృషి వరుడు తృప్తి పడుతాడు, వీటిని కొనుక్కున్నవాడు కన్జ్యూమరు తృప్తి పడతాడు. ఇంత ప్రాసెస్, విచ్ మీన్స్ ది హోల్ ప్రాసెస్ వాజ్ ప్రాసెస్డ్ బై ది లార్డ్ జీసస్. అది చెప్పడం తృప్తి పొందడం అనే దానికి మూల భాషలో ఉన్న అర్థం ఇది. అంటే లోకంలో అవైలబుల్గా ఉన్న ఏది తిన్నా మనిషికి తృప్తి లేదని దీని అంతరార్థం. ది ఓన్లీ సాటిస్ఫైయింగ్ డైట్ ఆర్ బ్రెడ్ ఈజ్ ది లార్డ్ జీసస్ ఎలోన్.
యేసు వద్ద మాత్రమే మానవ దప్పిక దాహం తీర్చబడేది, మిగిలిన అది మాయాజాలం, ఇట్స్ మియర్ ఇల్యూషన్. గనుక ఈవేళ యేసయ్య చెప్పిన మాట ఏమంటే, బహుజన సమూహం వచ్చినప్పుడు ఈ డింట్ కీప్ క్వైట్, ఆయన మౌనం వహించలేదు, స్పోక్ టు దెమ్, విచ్ మీన్స్ మొట్టమొదటిగా ఆయనకి జీవాహారం వాళ్ళకు వడ్డించేసాడు. ఆయన స్పీచ్ మీన్స్ ది స్పిరిచువల్ ఫుడ్. ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి శరీర ఆహారం ఇవ్వడానికి ఆయన ఏర్పాట్ల కొరకు ఎంక్వైరీ చేశాడు. చేస్తే జరిగిన సంగతి మనం ఇప్పుడు చదువుకున్నాం. సరే, ఎలా వచ్చు మన బలహీనతలను పోగొట్టడానికి ఆయన ఒకటే అర్హుడు, ఇస్ ద ఓన్లీ కాంపిటెంట్ టు రిమూవ్ అవర్ ఎవరి వీక్నెస్. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏమంటే, రోమాపత్రికలో మనము ఇప్పుడు చదువుకున్న 6వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం విన్న మాటలో, మన బలహీనతను బట్టి, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమంటే అక్రమము అపవిత్రతకి మనము అప్పగించబడ్డాము. అక్రమము అపవిత్రత ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఏంటంటే సిన్ అన్నమాట. తర్వాత మీరు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించారనుకోండి, నీతికి మీరు దాసులైతే మీకు వచ్చే రిజల్ట్, నాకు రివార్డ్ ఏమిటంటే మీకు నిత్య జీవం. పాపానికి వచ్చే జీవం, విచ్ మీన్స్ ఇక్కడ పాపమును, దేవునిని, నీతిని పౌలు గారు ఇద్దరు యజమానులుగా చూపిస్తున్నారు. ది ఫస్ట్ మాస్టర్ ఈజ్ సిన్, ది సెకండ్ మాస్టర్ ఈజ్ గాడ్. మీరు దేనికి ఈ ఇద్దరిలో ఎవరికి దాసులు అవుతున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. వీళ్ళిద్దరి దగ్గర 2 types ఆఫ్ కరెన్సీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరి దగ్గర రెండు రకాలైన ఇది ద్రవ్యాలు ఉన్నవి, 2 రకాలైన చెల్లింపులు. పాపం అనే యజమాని దగ్గర వాడే కరెన్సీ ఏంటంటే, డబ్బు ఏంటంటే మరణము. దేవుడనే యజమాని దగ్గర ఆయన వాడే కరెన్సీ దాని పేరు ఏంటంటే ఇట్ ఈస్ ఇటర్నల్ లైఫ్, అది నిత్య జీవం. ఈ విషయంలో నేను ఎప్పుడో చిన్నప్పుడు 2-3 తరగతి చదువుకున్న రోజుల్లో, మరి ఎవరు రాశారనేది నాకు తెలియదు. అప్పటికి డాక్టర్ బిల్లి గ్రహం గారి అసోసియేట్లో ఒక ఆయన మా వైపు వచ్చాడు, తణుకు ప్రాంతానికి. అక్కడ గొప్ప సభలు జరిగినాయి. ఆ చిన్న వయసులో వెళ్ళాను లేదు కూడా జ్ఞాపకం లేదు, వెళ్ళడానికి ఇబ్బంది అయింది. అందులో రిలీజ్ చేసిన ఒక పాట మీలో చాలామంది కూడా తెలిసి మంచిదే, తెలియకపోతే ఇది విని ఎంజాయ్ చేయండి. ఒక క్షణం పాడతాను, అది చాలా పెద్ద పాట. ఎందుకంటే ఇట్స్ వెరీ యాప్ట్ టు దిస్ ఫర్ టుడేస్ లెసన్ అన్నమాట. చక్కని పాట. మృత్యుయే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. మృత్యుయే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణమున్ ఆశిలువ పైన బలిగా నిడి నిన్గొనే గదా. మరతువా యేసుని ప్రేమను
రక్షణ నిర్లక్ష్య పెట్టకు, యేసు ప్రభువే నీకు రక్షణ నీచెను. ప్రైజ్ లార్డ్. కాబట్టి పిల్లరా ఆలోచించేయండి, నీ కొరకు దెర్ ఆర్ 2 మాస్టర్స్, 2 యజమానులు ఉన్నారు. ఒకటి పాపము, 2 దేవుడు. ఇద్దరిలో ఎవరికి మీరు దాసులుగా ఉంటారనేది చాయిస్ మనకి ఇచ్చాడు ఆయన. పాపానికి పాపపు యాజమాన్యంలో ఉంటే నీకు వచ్చే వేజ్ లేక రివార్డ్ ఏమంటే నీ మరణము. దేవునికి దాసులుగా ఉంటే నీకు దక్కేది నిత్యజీవం. ఇందుకే నిత్యజీవం ఏంటి? జీవం ఉన్నది. నిత్యజీవం అంటే ఏంటి? ఇట్స్ ఎ వెరీ ఫ్రీక్వెంట్ వర్డ్ మనం వింటున్నాం కదా. జీవం అంటే ది బయలాజికల్ లైఫ్. నిత్యజీవం అంటే బోత్ బయలాజికల్ అండ్ ఈవెన్ ఎక్స్టెండెడ్ టు ది ఇటర్నిటీ. ఇక్కడ జీవిస్తున్న ఈ జీవితము ఇది పొడిగింపబడుతుంది ఎక్కడికి? నిత్యత్వానికి. దీనికి ఇంకా మీకు అర్థం చెప్పాలంటే, ది ప్రజెంట్ లైఫ్ ఆఫ్ గ్రేస్ అండ్ ది ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ గ్లోరీ ఈజ్ కాల్డ్ ది ఇటర్నల్ లైఫ్. వర్తమానమందు నీవు దేవుని కృపలను అనుభవిస్తావు, నిత్యత్వం మందు ఆయన మహిమలో నీవు పార్టిసిపేట్ చేస్తావు. ఇది నీకు ఎలా దక్కుతుంది? నీవు నీతిమంతురాలుగా తీర్చబడాలి అంటే యేసు ద్వారా. పౌలు గారి ప్రయోగం ఈ యేసుక్రీస్తు అనే నామం ఆయన చాలా ఎక్కువ సార్లు ఆయన రివర్స్లో రాసుకుంటూ ఉంటాడు. ఆయనకి ఇష్టం అలా రాసుకోవడం. ఏంటంటే క్రీస్తు యేసు అంటాడు, మనందరమేమో లోపల అందరమేమో యేసుక్రీస్తు అంటాడు. 2 ఒకటే కదండి అంటారు, మీరు అనుకుంటారు అనేకులు. కాదు, నేను మీతో చెప్తున్నాను ఏమంటే, ఎందుకంటే దేవుడు నాకు ఆ ప్రవేశం నాకు పౌలు గారి యొక్క రచనల మీద ప్రత్యేకంగా చదివాం కనుక దేవుడి కృప కనుక ఆయన మహిమార్థమే చెప్తున్నాను. ఏమంటే యేసుక్రీస్తు అంటే నిత్యత్వము నుండి కాలమునకు వచ్చినవాడు. క్రీస్తు యేసు అంటే కాలము నుండి నిత్యత్వానికి వెళ్ళినవాడు. అంటే పౌలు గారు ఎప్పుడు చెప్పినా పునరుద్ధానుడైన ప్రభువును గురించి చెబుతూ ఆయన అలాగ మనల్ని పరలోక సీమగా తీసుకుపోతూ ఉంటాడు. ఆయన పుట్టుక పూర్వోత్తర కొరకు పౌలు గారు వెళ్ళడం, ఎందుకంటే దట్ ఇస్ ఎ నోన్ ఫ్యాక్ట్, నోన్ ఈవెంట్. ఇది ఇక దాని గురించి చెప్పడం కాదు. మనిషికి నిత్యము కావాల్సింది మన కొరకు ఆయన ఏం చేశాడు అనేది దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు అంటే ద వన్ హూ రిజరెక్టెడ్, అనాయింటెడ్ అండ్ ఎగ్జాల్టెడ్ ఇన్ టు హెవెన్, పరలోకంలో హెచ్చించబడిన వాడు అని ఆయన ప్రయోగించుకుంటూ ఉంటాడు. అది ఆయన యొక్క స్టైల్. అంటే అర్థం ఏంటి ఇంకోలాగా చెప్పాలంటే, పౌలులో పునరుద్ధాన అనుభవము కలిగిన జీవితముతో నింపబడ్డాడు గనక హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనము కూడా పౌలు వలె పునరుద్ధానపు అనుభవంతో మనం ఉన్నప్పుడు మనము కూడా తరచు ప్రయోగంలో క్రీస్తు యేసునే మనం కూడా ఆటోమేటిక్గా మన నోట అది ఉచ్చరించబడిపోతుంది. ఆల్ గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వేళ ధ్యానం అద్భుతమైన ధ్యానం. ఎందుకంటే 7వ వారానికి వచ్చేసాము తత్వంలో. ఇలా వెళ్ళిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోతున్నాయి. సంఘం ఏమి నేర్చుకుంటుందా? మీరు నేను వచ్చిన దగ్గర నుంచి మీ మీద నేను చాలా స్ట్రెస్ ఇస్తాను, చాలా ప్రెషరైజ్ చేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి నన్ను మీరు బేర్ చేస్తున్నారు. నేను నా ప్రబోధాన్ని అందుకు దేవునికి స్తోత్రాలు మిమ్మల్ని దీవిస్తున్నాను. ఎందుకంటే తల్లి ఉగ్గు పెట్టినప్పుడు కొట్టొచ్చు, ఇచ్చొచ్చు ఏదైనా, బట్ సంభవం ఆ ఉగ్గురు బిడ్డలోనికి వెళ్ళిపోయి బిడ్డ యొక్క ఆరోగ్యానికి
కారకంగా ఉండడానికి ఉగ్గు పెట్టేవారు మన చిన్నప్పుడు. ఇప్పుడు ఉగ్గులే బొగ్గులు ఏమీ లేదు. ఆ ఉగ్గు బొగ్గు లేని బతుకులే అటువంటి బోధలే జరుగుతున్నాయి లోకంలో, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. అర్థం చేసుకోండి. మా చిన్నప్పుడు మా తల్లులు, నా వయసుకులు, పెద్దవాళ్ళు ఇక్కడ అందరూ మీరందరూ చెప్పాడు ఏమంటే, ఇప్పుడు తల్లులు కన్నా బిడ్డలకి ఉగ్గులు పెడతారు. మీరు మానేసారు ఉగ్గు, ఎందుకంటే వీళ్ళకే తెలియదు ఉగ్గు అంటే. ఉగ్గు పెట్టినప్పుడు బొగ్గ గిల్లుతారు, చిటికేసి కొడతారు, కేర ఆ ఏడ్చిన ఏడుపులో నోరు తెరుస్తారు, తెరిచిన నోట్లో పోసేస్తారు ఉగ్గు. దట్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ది ఇన్ఫెంట్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ. అదే ప్రబోధం. ఏసే చేసేది అదే చేస్తారు. కాబట్టి ఈ ప్రబోధము, నా ప్రబోధం మీరు నాతో పయనిస్తున్నారని విశ్వసిస్తున్నాను. మీ ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఇంకా బలంగా మీరు బలపడిపోవాలనేది నా ఆశ. ఇచ్చేమిటి అంతా మనము ప్రభు కొరకు సంపాదించాలి. లెట్ ది హెచ్ఎంటి ఏరియా బీ ది కింగ్డమ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ యూ. గనక మన బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మీ బలహీనతను బట్టి, మీ శరీర బలహీనతను బట్టి అంటున్నాడు. ఒకనాడు అక్రమం అపవిత్రతకు మనమే మన శరీరాలను అప్పగించుకున్నాం. వీ సబ్మిటెడ్ అవర్ లిమ్స్, అవర్ బాడీ, శరీర. కానీ అప్పుడు మనకి ఏమన్నా ప్రయోజనం ఏంటంటే ఏమి ప్రయోజనం కాకపోగా వీ వర్ వీకెండ్ అంటు డెత్. ఇప్పుడు ఇదే అవయవాలు మనము దేవుని విషయమే నీతికి అప్పగించామనుకోండి, విల్ బికమ్ ది స్లేవ్స్ ఆఫ్ గాడ్, విల్ బీ జస్టిఫైడ్. మనము నీతిమంతులుగా తీర్చబడతాము. మనకు రివార్డ్ ఏమంటే నిత్య జీవం. జీవము పొందడానికి, బతకడానికి ఈ లోకంలో ఏమైనా ఉన్నాయి తినచ్చు. కానీ దేవుడు మనల్ని ఈ షార్ట్ లైఫ్తో మనల్ని ముగించేద్దామని ఆయన ఒరిజినల్ ప్రణాళిక కాదు. ఆయన మనల్ని చేయడంలో ఉన్న తాత్పర్యం ఏమంటే, టు బీ విత్ హిమ్ ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. నిత్యత్వము నుండి నిత్యత్వము పర్యంతము ఆయనతోనే ఉండాలనేది ఆయన సంకల్పం. అందుకే ఆయన రూపంలోనూ ఆయన పోలికలోనూ చేసుకున్నాడు. అలాంటప్పుడు ఆయన మనకి సరిపడిన ఇంగ్రీడియంట్స్ మనకు పెట్టకపోతే మనం ఎలాగా ఆయనతో పాటు బతుకుతామని నిత్య జీవం కొరకు ఆహారముగా ఆయనే అయిపోయాడు. దాన్ని సింబలైజ్ చేస్తూ మార్కు సువార్తలో ఆయన ఒక డెమో ఇచ్చాడు. సో గాస్పెల్ ఇక్కడ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్, పత్రికల్లో మనకు వివరించబడింది. సువార్తల్లో అది మనకి చూపించబడింది, సింబలైజ్ చేసి చూపించి. కాబట్టి తర్వాత ఇక్కడ ఈ 4,000 మంది భోజనం తినేసిన తర్వాత వాళ్ళు చక్కబెట్టేసిన తర్వాత ప్రభు అక్కడి నుంచి దల్మనోతాకి వెళ్ళిపోతుంది. దల్మనోత అంటే ది ల్యాండ్ ఆఫ్ అపర్షన్. ఇది అరమిక్లో ఉన్న అర్థం. బాధిత ప్రాంతం, అణచబడిన ప్రాంతం. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాంతంలో ఆయన తన సేవను ముగించాడు, తన మిషన్ ముగించాడు. అక్కడ కూడు వచ్చిన జనాలను ఆదరించాడు, తమ వ్యాధిని బాగు చేశాడు, తమ పట్టిన దురాత్మను విడిపించాడు. ఇక అక్కడి నుంచి ఈ గోస్ ఆన్ టు డూ హిస్ మిషన్. కాబట్టి ఎందుకంటే ఆయన సంచారం ఎలా జరిగిందంటే ఇది కూడా మీకు ఒక మాట జ్ఞాపం చేస్తాను. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 38లో అపోస్తలులు యేసయ్య గురించి చెబుతూ పేతురు గారు ముఖ్యంగా ఈ మాట చెప్పి ప్రభువుని మహింపరిచాడు. అపోస్తల కార్యములో
10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనునదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దిస్ ఇస్ వాట్ ద లార్డ్స్ మిషన్ ఈజ్. అపవాది పీడితుల్ని, రోగ పీడితుల్ని ప్రతి ఒక్కరిని ఆయన సంచారం చేశాడు. ఈ మేడ్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ టు ఎవ్రీవేర్. తీరని ప్రయాణం, అలుపెరగని ప్రయాణం చేసి పలు ప్రాంతాలకు తిరిగి ఆయన చేశాడు. నేడు నౌ హియర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ అస్, మన మధ్యలో ఇప్పుడు ఆయన సంచరిస్తున్నాడు. నీ ప్రాబ్లం ఏంటి, నీ బలహీనత ఏంటి, నీ అవస్థ ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇష్యూ అని మనం సంచరిస్తున్నప్పుడు ఎలాగంటారా? త్రూ హిజ్ వర్డ్. ఆయన వాక్కై మన మధ్య సంచరిస్తున్నప్పుడు ఈ సంచారాన్ని మనకి రివీల్ చేసేవాడు పరిశుద్ధాత్మ. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ మనము దీన్ని మనం రికగ్నైజ్ చేసి వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 107:20 అంటాడు కీర్తనలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వాక్ అంటే ఆయనే, ద లార్డ్ హిమ్సెల్ఫ్. అంచే త్రిత్వంలోని 7వ వారపు అనుభవం ఈ నీ మానవ త్రిత్వంతో ఆయనకి ఎలా రెస్పాండ్ అవుతున్నావు? బికాజ్ యు గాట్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఫ్రమ్ హిమ్, ఫ్రమ్ ది హోలీ ట్రినిటీ. God the Father sent his Son as bread. It was broken here on this earth. అదే మనం ప్రతి మొదటి వారం బల్లలోకి వెళ్తూ ఉంటాం. వెళ్తున్నాం, వస్తున్నాం, వాట్స్ ది రిజల్ట్? మామూలుగా హ్యూమన్లీ ఎర్త్లీ ఫుడ్ ఏ తీసుకున్నా తినేసిన తర్వాత తిన్నామనే తృప్తి వస్తుంది మనకి. అటువంటి తృప్తి, సాటిస్ఫాక్షన్ మీ గురించి చెప్పాను కదా, తృప్తి పొందిన ఫ్రమ్ ఫీల్డ్ టు ది డైనింగ్ టేబుల్. ఈ ప్రాసెస్లో పశువులు పనిచేస్తున్నాయి. అలాగే యేసు మన కొరకు శిశువై పుట్టిన సంగతి ఒకటి ఉంది. ఆయన పశువుగా వచ్చాడు. మార్కు సువార్తలో యేసుని పశువుగా ఆయన నిస్తాడు కనుక మార్కు గాస్పెల్కి సింబల్ ఏమిటి? ఎద్దు. అందుకు బలిగా ఆయన వచ్చాడు. ఆయన 10:45లో అనేకుల విమోచనార్థమైన క్రయధనముగా అప్పగించబడదాకా ఆయన వచ్చాడు. కాబట్టి ది బ్రెడ్ ఈజ్ నన్ బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సాటిస్ఫై. తృప్తి యేసులో తప్ప అవుట్ సైడ్ జీసస్ దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. అందుకని ఇది తింటే నీ ఇన్హెరిటెంట్ బలహీనత, వీక్నెస్ ఏదైనా ఉన్నా అవి ఏమి ఉండవు. చాలామంది అంటారు ఈ ఒక పని చేయలేకపోతానని అంటారు, అన్నీ చేతనని. ఏదైనా బలహీనత కాదు. నీవు తినవలసిన న్యూట్రిషియస్ ఫుడ్ నువ్వు తింటలేదు. దట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మిగిలిన తిన్నామని కూడా మాల్ న్యూట్రిషన్. అర్థం చేసుకో. సంఘంలోనే ఉంటావు కానీ బోధ వినకూడదు. ఇవాళ టీవీ మీద రకరకాల అందరూ వస్తున్నారు, వాళ్ళని ఎవరు నేనేం అంటలేదు. నా బాధ్యత నా బిడ్డల మీద, మీరు నా బిడ్డలు బలంగా ఉండాలి అనేది నా తాపత్రయం. దేర్ఫోర్ నేను ఎంతో కష్టపడి ఆయన సన్నిధిలో పడి ఎంతో ధ్యానం చేసి కొరకు ప్రార్థన చేసి ఈ వారం నా బిడ్డలకి ఏం పెడతానని ఆయన ద్వారబంధాల దగ్గర కాసు కూర్చుని అది అడిగి తీసుకొచ్చి మీకు పెడతాను. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, that's not my business. I did my job with all my sincerity and my integrity. ఎందుకంటే I must be accountable. నేను లెక్క చెప్పాలి ఆయన. ఎలా నేను పలచోడ పంపాను, ఆడికి ఏం చెప్పవచ్చారంటే నేను ఏం చెప్పను. అందుకని విత్ గ్రేట్ ఫియర్ అండ్ ట్రెంబలింగ్ నేను ఆయన సన్నిధిలో మీ కొరకు అహర్నిశలు అడుగుతూ ఉంటాను.
అభ్యర్థిస్తూ ఉంటాను, అయినా ఈ వారం బిడ్డలకి ఏం పెట్టను, నువ్వు ఏమి ఇస్తావు అని నేను ఈ విధంగా మీ కొరకు సంపాదించి తీసుకొస్తున్నాను. కాబట్టి ఈ మాటలు విన్నారు. మీకు నేను చెప్పే మాట ఏమంటే, మనము నిత్య జీవం గల వారమై ఉండాలి అనేది కోరిక. ఆ మేరకి మీరు ఆయన వడ్డించింది తినాలి. ఆయన కూడబడి ఆయన ఉన్న చోటకి వెళ్ళిపోతే, ఆయన వెతుకుంటూ వెళ్ళిపోతే, మన ఉపవాసాన్ని ఎరిగిన దేవుడు, మన కడుపు చూసేవాడండి. ఆయన బిడ్డలో తృప్తి పడకపోతే ఆడ దారిలో మోసపోతారని ఆయన ఎంత జాగ్రత్త చూశాడు. 63:9 యెషయా అంటాడు, ఆయన వారి యావత్ బాధలోనూ ఆయన పాలు పొందాడని వాక్యం. ఆయన ఆత్మ, ఎందుకంటే ఆయన తన ప్రజలు అబద్ధమాడనారని ప్రజలని ఎరిగి అలాగైన ఎజ్యూమ్ చేసి మనల్ని ఆయన పోషిస్తున్నాడు. దీనికి నీ రెస్పాన్స్ ఏమిస్తావు? జీవప్రదాత యేసని ఎరిగి బహుజన సంద్రము బలముంది, తమ బలహీనతలను మరణము గెలువ పొందగా నిత్య జీవం. మృత్యుంజయుని మార్గమున్నడువా ముదమున మక్కువతో మెలుగు, మహిలో మహిమలు పొందుచు మనుగడ తృప్తిని కలిగి సిద్ధిని పొంద. మృత్యుంజయుని మార్గమున్నడువా ముదమున మక్కువతో మెలుగు, పాపపు జీతము మరణము విదితమే, దైవ కృపావరం మన కొరకు. క్రీస్తు యేసు ప్రభునందే గలదనే ఘన శుభవార్తే నిత్య జీవం. మృత్యుంజయుని మార్గమున్నడువా ముదమున మక్కువతో మెలుగు. బిడ్డలు ఆలోచన చేయండి. మనము ఆలయానికి ఎలా వస్తున్నాము, లేక ఆయన సన్నిధికి మనం ఎలా వెళ్తున్నాము? కూడి రావడం ఈవేళ అనేకులు సంఘాల్లో, సంఘస్థుల్లో, సంస్థల్లో ఉన్న వాళ్ళు, లోకస్తుల్లో ఎవరి అక్కర్లో తీరక పేరుకుపోతున్నాయి కూడి రాకపోవడం వల్ల. నువ్వా అని మాట కలుపుకుని ఈవేళ ఆరాధనకి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని ఒకళ్ళను పురుగొల్పుకుని ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి కూడి రాగా మనకి ఈ కార్పొరేట్ బ్లెస్సింగ్ ఇండివిజువల్గా ఉంటుంది, కార్పొరేట్గా ఉంటుంది. వాళ్ళు కూడి వచ్చారు. ఈవేళ సంఘానికి కూడి ఎవరు రావట్లే. ఎందుకంటే ఒకటి మధ్య ఒకటి కన్సిస్టెన్సీ లేదు. ఎవడో తోసింకాడిగా వెళ్ళిపోతున్నాడు. ఏ స్త్రీకి కావాల్సిన చోటు ఆ స్త్రీకి వెళ్ళిపోతాడు. ఆ సహవాసం. ఎందుకంటే ఎక్కడైనా మొత్తం వెళ్ళడం యొక్క ఉద్దేశం మంచిదే. ఎక్కడైనా ఏదైనా ఒక శ్రేష్ట మీద దొరుకుద్దేమని వెళ్తాం. అంటే నీకు ఉన్న చోట సరైన ఫీడింగ్ లేదనే కదా నీకు అర్థం. మరి ఫీడింగ్ ఉన్నా సరే వెళ్ళిపోతున్నావంటే అది నీ మూర్ఖత్వం ఉందని చెప్పలేము. ఇప్పుడు ఆలోచించి, ది స్పిరిచువల్ డిటెరియోరేషన్ స్టార్టెడ్ సిన్స్ హిజ్ అడ్వెంట్. ఆయన వచ్చిన దగ్గర నుంచి. అందుకని అంటాడు, ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు కలవు, అవి కూడా ఈ దొడ్లోకి రావాలని నేను వచ్చానని యోహాను 10:16 అంటాడు. అప్పుడు మంద ఒకటియు కాపరి ఒకడవుతాడు. 10:10 యోహానులో సమృద్ధి జీవం నా దగ్గర ఉంది. లైఫ్ అబండెన్స్, లైఫ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ ఈజ్ అవైలబుల్ విత్ జీసస్ ఓన్లీ. అక్కడ నువ్వు తినాలి. తిని బలపడితే నువ్వు నీ బలహీనతలన్నీ పోగొట్టుకుంటావు.
నిన్ను బాధించే బలహీనతలు నిన్ను పట్టి పీడిస్తే ఏమి ఉండదు. ఏమంటే చాలామంది అనుకుంటారు దోషాలు, పాపాలు, అక్రమాలు విడిచిపెడుతూ సులువే కానివ్వండి, బలహీనత విడిచిపెట్టలేకపోతాం. అదేంటి, బలహీనత అనేది బహుబలమైనదని ఈవేళ మీరు గ్రహించుకోవాలి. దాన్ని అలా సరిపుచ్చుకోకు. ఒకడు ఆలస్యంగా వస్తూ ఉంటాడు, ఏమంటే అలా పోతున్నానంటే రావాలని ఉంది కానీ అది నా బలహీనత. త్వరగా లేవాలి, ఆదివారం త్వరగా లేవలేని అంటే ఎందుకు లేవు? వెన్ యూ హ్యావ్ మైండ్, నీకు ఆ మనసే నీకు ఉంటే నువ్వు ఎందుకు లేవు? ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా, ఎవడో చెప్పకుండా వెళ్ళిపోతా, ఆఫీస్కి హడావిడికి వెళ్ళిపోతావు. అదేమో విజిబుల్ ఎఫెక్ట్ అది, ఇదేమో ఇన్విజిబుల్ ఎఫెక్ట్. కాబట్టి దీనికి అడిగే దాత ఎవడు లేడు. ఒక ఏ పాస్టర్ని ఎవడైనా పిచ్చోడు ఎవడైనా అడిగితే ఆ పాస్టర్ మీద ఆయాసం. తప్పు, అలా చేయకూడదు. ఎందుకంటే వేరు వేరు ఉద్దేశాల చేత సంఘస్థులను ఆయాసపరిచే సేవ కూడా లేకపోలేదు. కానీ నాలాంటి కూడా స్వార్థం కూడా కాదు. ఈ వాక్యం ఎక్కడ దాటిపోతుందో బిడ్డలు, కానీ ఆ కాన్సెప్ట్ అడుగుతాను. ఇట్స్ మై ఇంటెన్షన్. నా బిడ్డలో వట్టిపోకూడదు, ఉపవాసం ఉండకూడదు. దే మస్ట్ బి ఫెడ్ అండ్ సాటిస్ఫైడ్. కాబట్టి ఇటువంటి గొప్ప ధన్యత పొంది నిత్య జీవానికి వారసులై నిత్య జీవమును యుగాంతమందు అలవరచబడతాది, స్వతంత్రించుకుందామనేది కాకుండా రైట్ నౌ ఫ్రమ్ దిస్ ప్లానెట్, ఈ భూగ్రహం నుంచి ఇక్కడి నుంచే మీరు దాన్ని టేస్ట్ చేయమంటాడు యేసయ్య. అందుకే ఏం చెప్పాను, ఇటర్నల్ లైఫ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ గ్రేస్ at present and the life of glory in the future, which is called the eternal life. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన హృదయ తలుపులకు కావలిగును గాక. ఆమేన్. ఒక మనవి, మరి మీ పక్క వాళ్ళకి దీన్ని తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ ఎప్పటికెప్పటికి విలువైన మాటలు మీరు వినగలిగి ప్రభువులో మన్నిక కలిగిన డ్యూరబుల్ లైఫ్ మీరు పొందాలంటే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి బిడ్డలు ఆలోచన చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మాట అందరికీ చెప్పండి. సంఘస్థులైన మీరు ఒకరితో ఒకరికి షేర్ చేసుకోండి. Nowhere you can get this type of thinking and talking. All glory be to God, and God bless you. Praise be to God. Amen.